హలో! అందరికీ నమస్కారం. ఫస్ట్ టైమ్ నేనొక వీడియోని తెలుగులో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే, మనకి ఎగ్జామ్‌కి వెళ్ళేటప్పుడు గానీ, ఎప్పుడైనా గానీ, మనకి లాస్ట్ క్విక్ మినిట్ ఒక రివిజన్ ఉంటది గదా! ఆ రివిజన్ అనేది మనకి తెలిసిన లాంగ్వేజ్‌లో మనం విన్నామనుకోండి, సో, ఈజీగా అటెంప్ట్ చేయటం అనేది కూడా జరుగుతుంది. సో, నేను ఈ వీడియోలో మీరు ఫ్యూజన్ ఎగ్జామ్ రాస్తున్నారు, లేదా ఏదైనా క్యాడ్ ఎగ్జామ్ రాస్తున్నారనుకోండి, సో, లాస్ట్ మినిట్ ఒక 5 మినిట్స్ ఉంది. మీకొక క్విక్ వైవా క్వెషన్స్ గాని, ఏం అడగొచ్చు? ద పాసిబుల్ వైవా క్వెషన్స్ ఏముంటాయి? అనేది నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి. సో, ఫస్ట్ నేను స్టార్ట్ చేయదలుచుకుంది ఏంటి అంటే, ద కోఆర్డినేట్ సిస్టమ్. కోఆర్డినేట్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు నేనొక ఆబ్జెక్ట్ గీస్తున్నాను. ఒక స్కెచ్ గీస్తున్నాను. ఆ స్కెచ్‌కి ఒక రిఫరెన్స్‌గా ఒక డైమెన్షన్ ఇవ్వాలి. డైమెన్షన్ ఇవ్వాలంటే ఎక్కడి నుంచి ఇవ్వాలి? యాక్సిస్ నుంచి ఇవ్వాలి. సో, ఈ కోఆర్డినేట్స్‌ని మనం యూజ్ చేసుకొని ఒక బాడీకి మనం డైమెన్షన్స్ ఇస్తాం. సార్ అసలకి మనకి ఈ డైమెన్షన్స్ కన్నా ముందు మనం చెప్పాలి అంటే, ఈ కోఆర్డినేట్ సిస్టమ్స్ అనేవి 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటొచ్చేసి లోకల్ కోఆర్డినేట్ సిస్టమ్. ఇంకొకటొచ్చేసి గ్లోబల్ కోఆర్డినేట్ సిస్టమ్. లోకల్ కోఆర్డినేట్ సిస్టమ్ దేనికి యూజ్ అవుతుంది అంటే మనకి ఇది ఇక్కడ ఉంది చూసారా? ఈ మధ్యలో ఇది లోకల్ కోఆర్డినేట్స్ అండ్ ఇదొచ్చేసి గ్లోబల్ కోఆర్డినేట్స్. ఈ లోకల్ కోఆర్డినేట్స్ వచ్చేసి మనకి డైమెన్షన్స్ ఇవ్వటానికి, లేదా స్కెచ్ డ్రా చేయటానికి, లేదా అసెంబ్లీ అప్పుడు మనకి ఈ లోకల్ కోఆర్డినేట్స్ అనేవి యూజ్ అవుతుంది. కానీ ఈ గ్లోబల్ కోఆర్డినేట్స్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే, నేను వ్యూ స్విచ్ ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాననుకోండి, నాకు టాప్ వ్యూ మాత్రమే కనిపిస్తుంది. మళ్ళీ హోమ్ బటన్ క్లిక్ చేశాననుకోండి, నాకు హోమ్ బటన్ 3 డైమెన్షనల్‌గా కనిపిస్తుంది. అదే రైట్ వ్యూ కావాలంటే రైట్ సైడ్ క్లిక్ చేసుకోవాలనమాట. ఈ గ్లోబల్ కోఆర్డినేట్స్ దేనికి ఓన్లీ వ్యూ రిప్రజెంటేషన్ మాత్రమే నాకు హెల్ప్ అవుతుంది. లేదు అంటే హెల్ప్ అవ్వదు. ఇప్పుడు నేనున్న ఇంటర్ఫేస్ 3 డైమెన్షన్ ఇంటర్ఫేస్. సో, మీకు తెలిసే ఉంటది. ఇక్కడ మనకి బ్రౌజర్ ఉంటుంది. ఇక్కడొకొచ్చేసి టైమ్‌లైన్ ఉంటుంది. ఇక్కడికొచ్చేసి నాకొక టూల్ బార్ ఉంది. సో, దీనికన్నా ముందు మనం ఏం చేస్తామంటే స్కెచ్‌లోకెళ్దాం. స్కెచ్ కన్నా ముందు మనం ఏం తెలుసుకోవాలి? 3 అంటే ఏంటి? 2 అంటే ఏంటి? ఇక్కడ చూసారా? 1, 2, 3 యాక్సిస్‌లతో పాటు 3 ప్లేన్స్ ఉన్నాయి. ఈ ప్లేన్స్ ఏంటివో చూద్దాం ఫస్ట్. ఈ రెడ్ కలర్ లైన్ మ్యాప్ చేసుకున్నారనుకోండి, మనకేం తెలుస్తుంది? ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఈ రెండిటి మధ్య ఉన్న సర్ఫేస్‌ని మనం ఏమంటాం? ఎక్స్‌వై ప్లేన్ అంటాం. ఈ వైజెడ్ మధ్యలో ఉండేది వైజెడ్ ప్లేన్ అండ్ ఇక్కడ వచ్చేసి జెడ్ఎక్స్ ప్లేన్. ఈ 3 ప్లేన్స్, ఈ 3 యాక్సిస్‌లు ఈ కోఆర్డినేట్ పాయింట్ అంటే ఆరిజిన్ ఇయన్నీ కలిపి ఒక కోఆర్డినేట్ సిస్టమ్‌గా మనం చెప్పుకుంటామనమాట. ఇప్పుడు ఈ కోఆర్డినేట్ సిస్టమ్స్ మనం ఈ ఇంటర్ఫేస్‌లో ఉన్నప్పుడు 3 యాక్సిస్ కనిపిస్తున్నాయి గదా! ఈ 3 యాక్సిస్ కనపడినప్పుడు మనమేమంటాం 3 డైమెన్షన్‌లో ఉన్నామని జెప్తాం. అదే ఒక స్కెచ్ గీయాలి. స్కెచ్ అంటే ఏంటి ఒక రెక్టాంగిల్ గాని ఏమన్నా గీయాలి అన్నారనుకోండి. అప్పుడు మనం 2 డైమెన్షన్‌కి వెళ్ళాల్సొస్తుంది. 2 డైమెన్షన్‌కి ఎట్లా ఎళ్తాము? క్రియేట్ స్కెచ్ అండ్ ప్లేన్ సెలెక్ట్ చేస్తే చాలండి. మనకి 2 డైమెన్షన్‌లో ఎళ్తాయి. ఇక్కడ చూసారా మీకు ఒక యాక్సిస్, ఇంకొక యాక్సిస్ అండ్ ఒక ప్లేన్ మాత్రమే కనిపిస్తుంది. సో, 2 డైమెన్షన్ ఎప్పుడు మనకి ఇట్లానే ఉంటది. సార్ మీరు 2 డైమెన్షన్‌లో ప్రొఫెసర్ గాని ఎవరైనా వచ్చేసి మీకు సార్ 2 ఆప్షన్స్ చెప్పండి. లేదా వాట్ ఆర్ ద 2 ఎంటిటీస్ అని అన్నారనుకోండి. అప్పుడు ఏం చెప్తారు? చాలామంది కన్‌ఫ్యూజ్ అయిపోయి మీరు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. సింపుల్ థింగ్ ఈస్ ఇక్కడ మీరు క్రియేట్‌లో లైన్, రెక్టాంగిల్ అన్నీ మీకు వాడడం వచ్చండి. కానీ దే ఆర్ ద ఆప్షన్స్. అవే మనకి 2 ఆప్షన్స్ అన్నమాట. సారీ. 2 ఆప్షన్స్ ఏమన్నా చెప్పండి అంటే లైన్, రెక్టాంగిల్, సర్కిల్, పాలిగాన్, ఎలిప్స్, స్లాట్ చెప్తే చాలండి. మిర్రర్ ఇస్ దేర్ మిర్రర్ ఉంది, సర్క్యులర్ ప్యాటర్న్, రెక్టాంగులర్ ప్యాటర్న్, డైమెన్షన్స్ లేదా మోడిఫై కమాండ్స్‌లో మీకు ఎప్పుడు వాడింది ఆఫ్‌సెట్. ఒక కర్వ్ లాంటిది ఇంకొకటి వితిన్ సమ్ ఆఫ్‌సెట్ డిస్టెన్స్ కావాలి. కొంచెం దూరంలో అట్లాంటిదే సేమ్ కావాలి. సేమ్ సెంటర్ పాయింట్ నుంచి కావాలంటే మీరు ఆఫ్‌సెట్ వాడుకోవచ్చు. చాంఫర్ అంటే క ఒక కార్నర్ ఎడ్జెస్‌ని ట్రిమ్ చేసేసి దాన్ని ఒక షార్ప్ ఎడ్జ్‌గా ఇస్తుంది. ఫిల్లెట్ అంటే తెలుసు మీకు. కార్నర్ రౌండ్స్ స్మూత్‌గా రావడానికి ఫిల్లెట్. ట్రిమ్ అంటే బిట్వీన్ 2 పాయింట్స్ ఏదైతే 2 పాయింట్స్ మధ్య ఉన్న లైన్ సెగ్మెంట్ కర్వ్ అయినా గాని, ఏదైనా గాని డిలీట్ అయిపోతుంది. ఇవి మనకి ఆప్షన్స్ అండి. 2డీ కమాండ్స్ ఏమన్నా చెప్పమన్నారనుకోండి, ఇక్కడ క్రియేట్‌లో ఉన్న లైన్, రెక్టాంగిల్, ఆర్క్, పాలిగాన్, ఎలిప్స్, స్లాట్ ఇవి చెప్పొచ్చు. లేదంటే మోడిఫైలో ఉన్న ఫిల్లెట్, చాంఫర్, ఆఫ్‌సెట్, ట్రిమ్, బ్రేక్ ఇవి కూడా చెప్పొచ్చండి. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నా. మనందరికి తెలుసు ఇప్పుడు డైమెన్షన్ ఇవ్వాలంటే క్రియేట్‌లోకి వెళ్లి ఇక్కడ స్కెచ్ డైమెన్షన్ చెప్తాం. స్కెచ్ డైమెన్షన్ తీసుకొని మనం డైమెన్షన్ ఎంత కావాలంటే అంత ఇస్తామండి. ఇప్పుడు నేను ఫినిష్ స్కెచ్ చేస్తున్నా. ఫినిష్ స్కెచ్ చేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేయండి. మళ్ళీ నాకు 3 యాక్సిస్ అండ్ 3 ప్లేన్స్ కనిపిస్తున్నాయి. అంటే ఏంటి? నేను మళ్ళీ 3డీలోకి స్విచ్ అయ్యాను.
మీరు చాలామంది ఏం జేయాలి, మీకొక డయాగ్రామ్ ఇచ్చాడనుకోండి, 2డీలో వేసి దాన్ని 3డీకి కన్వర్ట్ చేయాలి. ఇక్కడ 3డీలో వేయటం కాదండి. సో, ఇప్పుడు నేను 3డీ ఆప్షన్స్ ఏమున్నాయని ఎవరైనా అడిగారనుకోండి, 3డీలో ఏమున్నాయి నాకు ఆప్షన్స్ ఎక్స్‌ట్రూడ్, రివాల్వ్, స్వీప్, లాఫ్ట్, రిబ్, ఎంబోస్ ఇవన్నీ చదువుకోవచ్చు మీరు. లేదంటే మోడిఫై కమాండ్స్, షెల్, డ్రాఫ్ట్, ఆఫ్‌సెట్, అలైన్. సో, మీకు ఈ ఎక్కువ కవర్ చేయాలి అంటే అడ్వాన్స్‌డ్ ఆప్షన్స్ అండి ఇవి. సో, నెక్స్ట్ వీడియోస్‌లో వీటి గురించి నేను మొత్తం కవర్ చేస్తాను ష్యూర్‌గా. సో, ఇక్కడ మనకి క్రియేట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవైనా చెప్పొచ్చు. లేదా మోడిఫైలో ఉన్నాయి కూడా చెప్పుకోవచ్చు. అండ్ చాలామంది తెలియనిది ఏంటి అంటే బాడీకి, కాంపోనెంట్‌కి డిఫరెన్స్ ఏంటి? సో, ఈ ఒక బాడీ అంటే ఏంటి? కాంపోనెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఎక్స్‌ట్రూడ్ చేశాననుకోండి. ఇదొక 20 ఎక్స్‌ట్రూడ్ చేస్తానిప్పుడు నేను. ఈ 20 వచ్చేది నాకు ఒక బాడీ. ఇక్కడ చూస్తే గనక మీరు టైమ్‌లైన్ బ్రౌజర్ కింద మీకు ఒక బాడీ అనేది యాడ్ అవుతుంది. కానీ అది కాంపోనెంట్ కాదు. సో, బాడీస్‌ని మీరెప్పుడు అసెంబుల్ చేయలేరు. ఎప్పుడైనా అసెంబుల్ చేయాలనుకున్నారనుకోండి, ఆ బాడీని మీరు కాంపోనెంట్‌కి కన్వర్ట్ జేయాల్సొస్తుంది. అప్పుడే మీకు అసెంబ్లీ అవుతుంది. ఇప్పుడు అసెంబ్లీ అంటే ఏంటి? 2 కాంపోనెంట్స్ ఉన్నాయనుకోండి. 2 ఆర్ మోర్ కాంపోనెంట్స్ 2 లేదా 3 కాంపోనెంట్లుంటే వాటిని ఒకదానితో ఒకటి రిలేషన్ ఇవ్వాలి. అంటే ఒకటి రెండిటి మధ్య రొటేటింగ్ ఉండొచ్చు, రిజిడ్ ఉండొచ్చు, స్పెరికల్ ఉండొచ్చు. లేదంటే వేరే అదర్ జాయింట్ కూడా ఉండొచ్చనమాట. అదంతా ఇవ్వటమే అసెంబ్లీ అన్నమాట. ఆ రెండిటి మధ్య ఏ రిలేషన్ ఉంటుంది? అసలకి 2 ఆబ్జెక్ట్స్ మధ్య, 2 కాంపోనెంట్స్ మధ్య ఏ టైప్ ఆఫ్ మూవ్‌మెంట్ ఉంటుంది అని చెప్పడమే నాకు అసెంబ్లీ అన్నమాట. సో, అది అసెంబ్లీలో మనం నేర్చుకుంటాం. సార్ మరి ఇదంతా అయిపోయింది. మరి 3డీ ప్రింట్ అంటే ఏంటి? 3డీ ప్రింట్ అంటే ఇప్పుడు నాకు ఒక ఆబ్జెక్ట్ నేనిక్కడ డిజైన్ జేశాను సాఫ్ట్‌వేర్‌లో. ఆ డిజైన్ జేసిన ఆబ్జెక్ట్‌ని నేను ఏదైతే సాఫ్ట్‌వేర్‌లో ఉందో దాన్ని నేను వర్చువల్‌గా ప్రింట్ జేయొచ్చనమాట. సో, అది 3డీ ప్రింట్. సో, 3డీ ప్రింట్ చేయాలి అంటే ఫస్ట్ ఏం జేయాలి? ఈ ఇక్కడ మనము ఐజీఎస్‌లో సేవ్ జేసుకోవాలి. ఐజీఎస్‌లో సేవ్ జేసుకొని, దాన్ని ఎస్టీఎల్ కన్వర్ట్ జేసుకొని, ఆ ఎస్టీఎల్ ద్వారా కోడ్స్ జనరేట్ చేస్తాం. అప్పుడు మనకి 3డీ ప్రింట్ అనేదొస్తుంది. సో, 3డీ ప్రింట్ కోసం నేను సెపరేట్‌గా ఒక వీడియో చేస్తాను. అందులో మీరు చూడొచ్చు. 3డీ ప్రింట్ ప్రాసెస్ అంతా గూడా నేను చేసి పెడతాను. అందులో మీకు బాగా అర్థమవుతదనమాట. సో, ఇవి మెయిన్‌గా బేసిక్ ఫీచర్స్ అండి మనకి. ఈ ఫీచర్స్ కాకుండా ఇంకా ఎక్స్‌ట్రా అంటే క్యాన్వాస్ అండ్ డెకాల్స్. ఇప్పుడు మనకి ఇప్పుడు స్కెచ్ డ్రా చేసినట్టు మనం ఏంటి, ఇక్కడ డెకాల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. డెకాల్ అంటే ఏంటి, నాకిప్పుడు దీని మీద నా ఫోటో గాని, నా లోగో గాని అంటించాలనుకోండి, ఒక స్టిక్కర్ లాగా డెకాల్ అనేది యూజ్ అవుతదనమాట. క్యాన్వాస్ అంటే ఏంటి, నాకు ప్రతిసారి డైమెన్షన్స్ ఉండవు. ఆ డైమెన్షన్స్ లేనప్పుడు ఏం చేయాలి, నేను ఆ పర్టిక్యులర్ ఆబ్జెక్ట్‌ని మళ్ళీ ఒక స్కెచ్ నేను ప్లేన్ మీద పెట్టేసుకొని, దాన్ని రిఫరెన్స్ పెట్టుకొని నార్మల్‌గా ట్రేస్ చేసుకోవడమే క్యాన్వాస్. ఎస్‌విజీ అంటే నీకే దగ్గర ఏమన్నా జేపీజే ఫైల్ ఉందనుకోండి. ఆ జేపీజే ఫైల్‌ని నువ్వు ఆటోమేటిక్‌గా ఆహ్, ఎస్‌విజీలో కన్వర్ట్ చేసుకుంటే స్కెచ్ ఫార్మాట్‌లోకొచ్చేస్తాయన్నమాట. సో, ఇవి మనకి మెయిన్‌గున్న థింగ్స్ అండి. సో, ఈ వీడియోలో ఇంకెక్కువ డిస్కస్ జేయను. ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది. బట్ యూ కెన్ వాచ్ ద ఇంట్రడక్షన్ వీడియోస్. ఇంట్రడక్షన్ వీడియోస్ ఉన్నాయి. అందులో నేను ప్రతి ఒక్క టాపిక్‌ని ఎలాబొరేట్ చేసి చెప్పాను. మీరొకసారి అది చూస్తే మంచిదండి. థాంక్ యూ.